మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో ఆల్మోస్ట్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నేను చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నా. అదేంటంటే నేను రీసెంట్గా ఆర్థరైటిస్తో అటాక్ అయ్యి ఆర్థరైటిస్తో చాలా ఇబ్బంది పడ్డాను కదా. నాకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అటాక్ అయింది. డెంగ్యూ, మలేరియా ఈ ఫీవర్స్తో పాటు నాకు అది ఆర్థరైటిస్ అనేది అటాక్ అయింది. నేను అప్పటి నుంచి చాలా ఎమోషనల్ అయ్యాను. నా హెల్త్ అప్డేట్స్ గురించి నేను మీకు చెప్తానే ఉన్నాను. ఇప్పుడు ఇలా తిరుగుతానంటే కూడా రీజన్ ఏంటనేది కూడా నేను మీకు చెప్పాను. అదేంటంటే హోమియోపతి మెడిసిన్ తీసుకుంటున్నాను అనమాట నేను. సో నేను హోమియోపతి మెడిసిన్ గురించి ఇప్పుడు ఈ రోజు వీడియోలో చెప్పడం కాదు. నేను వన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా మీరు ఏం యూజ్ చేస్తున్నారని నన్ను అడుగుతారు కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి. సో నేనైతే ఆర్థరైటిస్ కోసం నేను హోమియోపతి మెడిసిన్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను కూడా. నేను అనకాపల్లిలో హాస్పిటల్లో చూపించుకున్నాను. సో అనకాపల్లిలో నేను వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తానని చెప్పి, మీరు కూడా మీ ఏదైనా హెల్త్ ఇష్యూస్కి మీరు చూపించుకోవాలి ఆర్ మీరు అనకాపల్లిలో లేము, నేను చూపించుకునేది అయితే హానిమన్ హోమియో క్లినిక్ అనమాట. వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, అనకాపల్లిలో అండ్ ఆల్సో వైజాగ్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. నాకు ఇది ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి హోమియో క్లినిక్ తెలుసు. అనకాపల్లిలో ఈ హోమియో క్లినిక్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 99% మెంబర్స్ హోమియోపతి యూజ్ చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా. ఏ ప్రాబ్లంకైనా సరే హ్యాపీగా యూజ్ చేస్తున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మెయిన్ ఇందులో హోమియోపతిలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నార్మల్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్తో కంపేర్ చేస్తే. సో నేను హోమియోపతికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఫస్ట్ నుంచి నేను దేనికైనా ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తున్నా. బట్ నేను ఎందుకు వెళ్ళానంటే, నాకు యాంటీబయాటిక్స్ అవి నాకు చాలా ఎక్కువ ఇచ్చేసారనమాట ఆర్థరైటిస్ ఇంగ్లీష్ మెడిసిన్లో. సో అది నా బాడీ తట్టుకోలేకపోయింది. వన్స్ నేను ఒక పూట మెడిసిన్ ఆపేసేసరికి నాకు చాలా విపరీతమైన పెయిన్స్ వచ్చేసి అవి తట్టుకోలేక మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యి నేను హోమియోపతికి రీచ్ అయ్యాను. సక్సెస్ఫుల్గా నాకు ఇప్పటికీ చాలా వరకు క్యూర్ అయింది. 95% క్యూర్ అయింది. ఇంకో 5% కొంచెం మనకి మోకాలు నొప్పులు, జాయింట్స్ పెయిన్, ఆర్థరైటిస్ అంటే మీకు తెలుసు కదా, మనకి ఇక్కడ నుంచి ఫూట్ వరకు ఏవైతే జాయింట్స్ ఉంటాయో అవన్నీ పెయిన్ వచ్చేస్తాయి అనమాట. ఫిజికల్గా ఎంతైతే స్ట్రెస్ అవుతామో మెంటల్గా అంతకన్నా ఎక్కువ స్ట్రెస్ అవుతామో. నేను చాలా డిప్రెస్ అయిపోయాను అండ్ ఆల్సో చాలా దారుణంగా ఎమోషనల్ అయిపోయాను. నేను వీడియోస్లో కూడా చెప్పాను చాలా ఎమోషనల్గా అయిపోతున్నాను ఈ మధ్య అని చెప్పేసి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి హోమియోపతి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా దూరంగా ఉన్నారు ఆర్ మేము అనకాపల్లి అండ్ వైజాగ్లో లేము, వేరే దగ్గర ఉన్న బెంగళూరు, చెన్నై, అవుట్ ఆఫ్ ద కంట్రీలో ఉన్న సరే మేము రీచ్ అవ్వలేము, ఎలా రీచ్ అవ్వాలనుకునే వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ వీడియో కాల్ ఫెసిలిటీ చేస్తా. అండ్ మెయిన్ ఇది కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ కాదు, అసలు ఏం కూడా కాదు. నేను పర్సనల్గా మెడిసిన్ యూజ్ చేస్తాను. నేను మీకు క్లియర్గా నా మెడిసిన్ కూడా చూపించగలను. ఇదిగో నా మెడిసిన్ అయితే ఇలా ఉంటుందన్నమాట, రెగ్యులర్ మెడిసిన్. నేను చాలా క్లియర్గా చూపించగలను. ఇది డాక్టర్ హానిమన్ హోమియో క్లినిక్ అనమాట. ఇలాంటివి ఏంటంటే నా దగ్గర ఒక కిట్ ఉంటుంది, లైక్ హెడ్ ఎక్కి కానీ దేనికైనా సరే నాకు ఆ హోమియో మెడిసిన్ మాత్రమే యూజ్ చేస్తాను. నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి ప్రతిసారి అనకాపల్లి రాలేను కదా. వాళ్ళకి నేను ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేస్తే వాళ్ళు నా ఇష్యూస్ అనేవి ఎలా ఉంది ఇప్పటికి అనేవి చెప్తే వాళ్ళు నాకు మెడిసిన్ హైదరాబాద్కి కొరియర్ చేస్తారు. సేమ్ మీకు కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఆల్సో అపాయింట్మెంట్ ముందుగా తీసుకోవాలి. అస్సలు ఖాళీగా ఉండదు అనమాట క్లినిక్. ఎప్పుడు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉంటూనే ఉంటారు. ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకోండి మీరు కనుక నాలా చూపించుకోవాలనుకుంటే. అండ్ క్లియర్గా మీరు ఏం చేయాలంటే హోమియోపతికి వెళ్ళే ముందు మైండ్ బాగా సెట్ చేసుకోవాలన్నమాట. లైక్ మేము ఆయన చెప్పింది అంటే డాక్టర్ శశిధర్ గారు అనమాట ఈ క్లినిక్ ఫౌండర్ వచ్చేసి. సో ఈయన ఏవైతే చెప్తారో యాజ్ ఇట్ ఈజ్ మీరు కనుక అది ఫాలో అయితే 100% మీరు సక్సెస్ రేట్ అనేది మీరు చూడగలరు. మెయిన్ ఏంటంటే మన బాడీ ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తున్న కొద్దీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్స్ వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. ఇప్పుడు రకరకాలుగా డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి అంత యాంటీబయాటిక్స్ అనేవి మన బాడీకి సెట్ కావు. ఇంగ్లీష్ మెడిసిన్లో ఏంటంటే వాళ్ళు మనకి రిజల్ట్ చూపించారు కదా అని యాంటీబయాటిక్స్ డోసేజ్ అవి ఇచ్చేయడం, అవి సెట్ కాకపోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట. నేను అసలు ఇంగ్లీష్ మెడిసిన్కి యాంటీ పర్సన్ని కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాను. లాస్ట్ 1 year నుంచి నేను ఈ హోమియోపతి యూజ్ చేస్తున్నాను కానీ ఇంగ్లీష్ మెడిసిన్కి యాంటీ కాదు. బట్ ఫ్యూచర్లో మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే, సేఫ్గా ఉండాలంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అనమాట. అండ్ ఈ వీడియోలో నేను ఆ ఫుల్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హౌ టు రీచ్ అండ్ ఆల్సో హౌ టు మీరు అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇంకొకటి, ఈ వీడియో ఏంటంటే
హోమియోపతి మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, లైక్ నేర్చుకోవాలి ఏవైనా అంటే చిన్న చిన్న నాలెడ్జ్ పరంగా కానీ, లేకపోతే మీరు ఎలా అయితే దాంట్లో ఒక కెరియర్ మీరు సృష్టించుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే యాజ్ ఎ హోమియోపతి డాక్టర్గా మీరు ఎలా అయితే మీరు సర్వీస్ అనేది మీరు ఎలా అయితే స్టార్ట్ చేయొచ్చు, అండ్ ఆల్సో అందులో ఉన్న డౌట్స్ కానీ, అండ్ ఆల్సో దేనికి మీరు క్యూర్ చేయొచ్చు. ఇది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది వీడియో అనేది. అండ్ వీళ్ళు వచ్చేసి ఇప్పటి వరకు క్లినిక్స్ అనేవి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. అదేంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్కి నేను ఓపెనింగ్కి వెళ్ళాను అనమాట. సో అదే ఈరోజు వీడియోలో యాడ్ చేస్తున్నా. సో వాళ్ళ మాటలు ఎలాగా, అండ్ ఆల్సో ఆల్రెడీ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాటలు కానీ, అండ్ సక్సెస్ఫుల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఆ హ్యాపీ మూమెంట్స్లో నేనైతే వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ నాకు ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. అంటే అదేంటంటారు, చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే నేను అది తగ్గదు అనుకున్నాను. నాకు చాలామంది ఆర్థరైటిస్ అనేది తగ్గదు, లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది, లైఫ్ లాంగ్ మీరు ఏం చేయలేరు, లైఫ్ లాంగ్ ఇలాగే మీరు లైక్ బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పేసి ఎవరైతే చెప్పారో, అక్కడి నుంచి నేను ఇలా తిరుగుతూ మీకు ఇలా వీడియోలు అవి చేస్తున్నానంటే నేను హోమియోపతి మెడిసిన్ వల్లే చాలా మటుకు నేను 95% క్యూర్ అయింది హోమియోపతి మెడిసిన్ వల్ల. సో ఈ యూట్యూబ్ ఛానల్ నా ద్వారా కూడా కొంతమందికైనా రీచ్ అవుతుందంటే అది నాకు చాలా గ్రేట్ఫుల్ అనిపిస్తుంది నాకు నేను. సో ఇది ప్రమోషనల్ వీడియోలో చూడొద్దు దయచేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ అంటే మీరు మీ డిసీజ్ని ఏదైనా క్యూర్ చేసుకోవాలన్నా మీరు రీచ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ ఆల్సో వీళ్ళ ఛానల్ కనుక మీరు ఫాలో చేస్తే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు హోమియోపతిలో మీరు మెయిన్ వీళ్ళ మోటో ఏంటంటే హోమియోపతి కొంతవరకు ఉండిపోకూడదు, స్ప్రెడ్ అవ్వాలి, అందరికీ తెలియాలి. ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు, బట్ అందరికీ తెలియాలి, స్ప్రెడ్ అవ్వాలి, ఈ కమ్యూనిటీ అనేది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది వీళ్ళ మోటో అనమాట. అందువల్ల ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నారు. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యూట్యూబ్ ఛానల్ది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైతే హోమియోపతి మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కూడా ఇస్తా, అండ్ ఆల్సో అపాయింట్మెంట్ కావాలంటే వాటి డీటెయిల్స్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ అయితే మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. ఇది వైజాగ్ బ్రాంచ్ అనమాట, డాక్టర్ శశిధర్స్ హోమియో క్లినిక్ వైజాగ్లో, అండ్ ఆల్సో అనకాపల్లి బ్రాంచ్ ఉందన్నాను కదా, ఇది వైజాగ్ ద్వారకా నగర్లోది. మీరు వాకిన్ వెళ్ళి చూపించుకోవాలన్నా చూపించుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా మీరు చూపించుకోవచ్చు మీకు ఏదైతే ప్రాబ్లం ఉందనేది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, ఈ ఈవెంట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఇనాగ్రేట్ చేస్తున్న రోజు అనమాట. ఈ రోజే స్పెషల్ ఎందుకంటే ఈరోజు హానిమన్ గారు, అంటే ఈ ఫోటో ఉంది చూసారా, హానిమన్ గారి ఫోటో అనమాట ఇది. హానిమన్ గారు హోమియో కనిపెట్టిన వ్యక్తి అనమాట. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నారు, సో స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. లైక్ ఇలాంటి సర్వీస్ చాలామందికి యూజ్ అవుతుంది ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. అండ్ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా శశిధర్ గారి స్టూడెంట్స్, వాళ్ళు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ అనమాట. సో వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ, మేము హోమియోకి ఎలా వచ్చాము, మా లైఫ్ ఎలా టర్న్ అయింది, హోమియో వల్ల యూజెస్ ఏంటి, ఇది ఇక్కడితో ఆగిపోకూడదు, ఇంకా చాలా వరకు అందరికీ తెలియాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళందరిది నేను మాట్లాడేది నేను షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే మనది మరీ అంత లెంత్ వీడియో అయిపోతుంది కదా. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేను యాడ్ చేస్తాను కదా, ఆ ఛానల్లో మీరు చెక్ చేయొచ్చు. నాకైతే వాళ్ళ మాట్లాడిన మాటలు అన్నీ కూడా నాకు భలే నచ్చాయి. వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, వాళ్ళు ఈ హోమియోపతి ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు, అండ్ ఆల్సో ఫ్యూచర్ వల్ల దానివల్ల యూజెస్ ఏంటి, అవేర్నెస్ ఏంటి, అండ్ ఆల్సో ఇవన్నీ కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అన్నీ వాళ్ళకి ఒక పాయింట్లో మనకి కెరియర్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది అంటారు కదా, ఆ టైప్లో అందరూ షేర్ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా అసిస్టెంట్స్ కానీ లేకపోతే వీళ్ళ స్టూడెంట్స్ అనమాట, సార్ వాళ్ళ శశిధర్ గారి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా. సో అనకాపల్లిలో కానీ వైజాగ్లో కానీ శశిధర్ గారు తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు, మ్యాక్సిమం అందరికీ తెలుసు. కాకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ అందరికీ తెలియాలి. మెయిన్ శశిధర్ గారి గురించే కాదు, ఆయన ఈ హోమియో ద్వారా చాలామందికి మంచి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మొదలు పెడుతున్నారు. సో చక్కగా మీరు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హోమియోపతికి ఫ్యూచర్లో చాలా మంచి
ఫ్యూచర్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్కి అందరూ కొంచెం భయపడుతున్నారు కదా, మెయిన్ కోవిడ్ అయిన తర్వాత చాలామంది దానికి బాగా ఇదవుతున్నారు. కాబట్టి హోమియోపతి అనేది నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ బట్టి, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను అది బెస్ట్ అని చెప్తానమాట. సో అది ఇది మెయిన్ పేషెంట్స్తో కూడుకున్నది అనమాట. అండ్ ఎవరికైనా హెల్త్ కండిషన్ ఉంది, మీ ఫ్యామిలీలో ఎవరికైనా అసలు తగ్గదు అని అనుకొని క్విట్ చేసిన వాళ్ళకి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కదా, వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు రీచ్ అవ్వడానికి బాగుంటుంది. కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు నేను చెప్పేది, ఈ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్కి మాత్రమే. అండ్ ఆల్సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో హోమియోపతి నేర్చుకోవడానికి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేనైతే ఎవరైతే నాలాగా ఆర్థరైటిస్తో కానీ లేదంటే వేరే సివియర్ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి కదా, క్విట్ చేసేస్తారు హాస్పిటల్స్ తిరిగి వాళ్ళకి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళ బాడీలో అన్హెల్దీ ఏదైతే ఉందో అది క్యూర్ చేసుకోవడానికి మంచి అవకాశం అనమాట. సో ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా మీరు చెకప్ చేయించుకోవచ్చు. ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి కంపల్సరీగా. అండ్ ఇక్కడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిపోయింది అండ్ సర్టెన్ టైం పెట్టుకున్నారు. ఆ టైం ప్రకారం మొత్తం కూడా స్టార్ట్ చేసేసారనమాట. సో బాగా నచ్చింది నాకు వీళ్ళందరూ చేసే సందడి. కానీ మెయిన్ వాళ్ళు మోటివేషనల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు చూసారా, అది బాగా మోటివేషన్ అనిపించింది అనమాట. సో అది ఇక్కడ మనం వీడియో అనేది చూసేద్దాం. హలో, దిస్ ఇస్ డాక్టర్ శశిధర్, హోమియోపతిక్ ఫిజిషియన్. నేను బిహెచ్ఎంఎస్ డాక్టర్ గుర్రాజు హోమియో మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను. గత 22 సంవత్సరాల నుంచి మరియు వైజాగ్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు మీ అందరి ముందుకి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకొని వస్తున్నాము. ఈ యూట్యూబ్ ఛానల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఫస్ట్ బేసిక్గా అవేర్నెస్ అబౌట్ హోమియోపతి. ముఖ్యంగా మన హోమియోపతిక్ స్టూడెంట్స్కి కానివ్వండి, హోమియోపతిక్ లెర్నర్స్కి కానివ్వండి, హోమియో అభిమానులకు కానివ్వండి, ఈవెన్ జనరల్ పబ్లిక్ కానివ్వండి, వాళ్ళందరికీ ఉన్న అపోహలు కానివ్వండి లేదా నాలెడ్జ్ కానివ్వండి, ఇవన్నిటిని షేర్ చేయడానికి మేము ముందుకి వస్తున్నాను. సో నెక్స్ట్, నాలెడ్జ్ గివ్స్ యూ కరేజ్. నాలెడ్జ్ మ్యూజిక్ కరేజ్ అంటే మన హోమియో స్టూడెంట్స్ ఎస్పెషల్గా ఎవరైతే ఉన్నారో బాగా చదువుకుంటున్నారు, పాస్ అవుతున్నారు, బట్ కానీ ప్రాక్టీస్ చేసే ధైర్యం లేక వేరే స్ట్రీమ్స్కి వెళ్ళిపోవడం మనందరికీ తెలిసిందే. సో ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఆ చదివిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనకి పూర్తి ధైర్యాన్ని ఇవ్వడం లేదు. సో అందువల్లే వేరే స్ట్రీమ్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని రైట్ వేలో మనం ఛానలైజ్ చేసి ఆ నాలెడ్జ్ని మనం కరెక్ట్గా కనుక తీసుకుంటే ఖచ్చితంగా మనం హోమియోలో సర్వైవ్ అవ్వగలం అనే ధైర్యం మన అందరికీ వస్తుంది. సో ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాము. సో నెక్స్ట్, వాట్ వి టీచ్. ఈ ఛానల్లో ఏంటి టీచ్ చేయబోతున్నాం అన్నది కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఫస్ట్ బేసిక్గా మన స్టాల్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో, హ్యాన్మెన్ గారు కానివ్వండి, కెంట్ గారు కానివ్వండి, ఎన్ఎం చౌదరి, బోగర్ అండ్ బోనింగ్, ఈవి నాష్, అబెల్ టైలర్, ఫారింగ్టన్, వీళ్ళందరి బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దురదృష్టం కొద్దీ అవన్నీ కూడా మన
బీరువాలకే పరిమితం అయిపోతున్నాయి ఆ బుక్స్ అన్ని కూడా. సో ఆ బుక్స్ లో ఉన్న ట్రెజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటినన్నింటినీ మనం అందరం తీసుకోలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. సో అందులో ట్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వెలికి తీసి మీ అందరికీ అందించే ప్రయత్నం చేయాలని అనుకుంటాను. ముఖ్యంగా హానిమన్ గారి థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్, దేర్ పెక్యులియర్ నేచర్ అండ్ దేర్ హోమియోపతిక్ క్యూర్ కావచ్చు, లేదా ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ కావచ్చు, లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ హానిమన్ కావచ్చు, లెసర్ రైటింగ్స్ ఆఫ్ హానిమన్ కావచ్చు. అందులోని చాలా చాలా మన ప్రాక్టీస్ యూజ్ అయ్యే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉన్నాయి అందులోని. సో వాటన్నిటిని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ మన కెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన రాసిన మెట్రిమెడికా లేదా రెపటరీని చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ కానీ మెట్రిమెడికాని కనీసం ఆ పుస్తకం తిరగలేని పరిస్థితులు మనందరికీ తెలిసిందే. సో ఆ బుక్ లోనే ఉన్న ట్రెజర్స్, ఆ డీపర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా మీకు అందించే ప్రయత్నం ఈ ఛానల్ ద్వారా చేయాలని అనుకుంటున్నాము. అంతేకాకుండా రెపటరీ ఏదైతే ఉందో, రెపటరీ ఇస్ నాట్ ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ సిమ్టమ్స్ విత్ రెమెడీస్ కాదు. ఒక్కొక్క సిమ్టమ్ కి కూడా చాలా డీపర్ మీనింగ్స్ ఉంటాయి. అది ఏంటిది అనేది కూడా మీకు అందరికీ కూడా అందించాలని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ గా కేస్ ప్రెజెంటేషన్. మనం థియరిటికల్ గా ఎంత నాలెడ్జ్ మనం సంపాదించుకున్నా కానీ దాని ప్రాక్టికల్ అప్రోచ్ నేను గోవా యూనివర్సిటీలో చేశానండి హోమియో. సో అక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి నాకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్స్ ఉంటే ఫిజియాలజీ కానీ ఎనటమీ కానీ నేను సార్ దగ్గరికి వచ్చి క్లియర్ చేసుకునేదాన్ని. నేను లోపల ఉన్నాను కాబట్టి నేను సార్ దగ్గరికి వచ్చి నేర్చుకోగలిగాను. ఆ టైంలో కూడా నాకు సబ్జెక్ట్ పరంగా డౌట్స్ కానీ. సో అదే ఇప్పుడు ప్రెసెంట్ సార్ ఈ ఛానల్ లాంచ్ చేయడం వల్ల తీసుకొని పెట్టాలి నాకు అంత ధైర్యం లేదు యాక్చువల్లీ క్లినిక్ పెట్టే టైంకి. అంటే ఇలా పెడితే ఏమవుద్ది, లేకపోతే అసలు ఏమవుద్ది అనే ఆలోచన కూడా నాకు లేదు. బట్ క్లినిక్ పెట్టాలని అయితే ఉంది. సో క్లినిక్ పెట్టి హోమియోపతిలోనే ఉండాలి అనే ఒక మోటోతో అయితే ఉన్నాను బిఫోర్ నుంచి. బట్ ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ద్వారా ఇలా చాలా మంది ద్వారా సార్ గురించి తెలుసుకొని ఇంకా నేను కరెక్ట్గా January 26th వెళ్ళా సార్ దగ్గరికి. అప్పటి నుంచి నేను నా రియల్ హోమియోపతిక్ జర్నీ స్టార్ట్ అయింది. ఈవెన్ నేను చదువుకునే టైంలో నా కాలేజ్ డేస్లో 5 pills అయితేనే డోసు, లేదా ఒక 10 pills అయితేనే డోసు. సింగిల్ పిల్తో చేయడం అది కరెక్ట్ కాదు. ఈవెన్ మెడిసిన్ సరిగ్గా వెళ్ళదు. ఈ ఆల్ ఫ్యాక్షన్ అవంతా అసలు అది జరుగుతుందో లేదో కూడా తెలియదు. మనకి రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా. సార్ మాకు చిన్నప్పటి నుంచి పేషెంట్ని సార్కి, కానీ హోమియోపతి ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు కాలేజ్లో అంతే భయం ఉండేది. సార్ దగ్గరికి వెళ్ళండి, సార్ ఏమైనా అంటారేమో అని భయం ఉండేది. కాకపోతే ఆర్బీఎస్కి జాయిన్ అయిన తర్వాత ఉషా ప్రైమ్ హాస్పిటల్లో కానీ నేను వెళ్ళడానికి ట్రై చేసినా కూడా ఒకసారి ఒక ఈవినింగ్ మా పేరెంట్స్ కోరుతూ సార్ దగ్గరికి వచ్చాను. సరే నేర్చుకోవడానికి వెళ్ళండి అని మా ఫాదర్ ఫోర్స్ చేస్తే వచ్చిన ఆ రోజు నేను ఫిట్స్ కేస్ చూస్తే అక్కడ ఒక్క పిల్లి వేసేసరికి ఆ బాబు ఫిట్స్ ఆగిపోయింది. సరే నేను ఇంకా అక్కడ ఫిక్స్ అయిపోయాను. నేను ఇంకా అక్కడ వాళ్ళు ఫోన్ చేశారు, ఉషా ప్రైమ్ వాళ్ళు కాల్ చేశారు రండి అని. నేను ఇంక రానని చెప్పేసి ఇంకా అక్కడ ఫిక్స్ అయిపోయి ఇంకా అప్పటి నుంచి హోమియోపతి అసలు వెళ్ళడానికి కూడా అసలు కోవిడ్ డిసీజ్ కూడా వెళ్ళలేదు, కానీ ఎక్కడో కాన్ఫిడెన్స్ లేదు ప్రాక్టీస్ చేయడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. అండ్ మీరు ఈ క్లినిక్ రావడానికి అడ్రస్ ద్వారకా నగర్ అడ్రస్ కానీ ఆర్ఎల్స్ అనకాపల్లిలో మీరు విజిట్ చేయాలనుకుంటే అనకాపల్లి దగ్గరలో ఉంటే ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉంటుందన్నమాట. సో అది కూడా నేను అడ్రస్ ఇస్తాను. అండ్ వీడియో కాల్ ద్వారా చేసుకోవాలనుకుంటే ఆ అడ్రస్ కూడా ఇస్తాను. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇన్స్టా ఐడి యూట్యూబ్ ఛానల్ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేనైతే క్లినిక్ మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు టైం కుదరక నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాను అనమాట. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.